అన్నాయ్ మరి ఇంట్లో ఎన్నోట్లు ఉన్నాయి ఏంటి? మన పార్టీ పుష్ప వేసేసాడు, బాగా వేసేసాడు. మనమే డబ్బులు పోయేది అని పోరా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. గట్టిగా లాగితే ఫుల్లు ఓటు. బలహీనత కూడా ఒకటి ఉందన్నాయ్, నోటు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఏంటన్నా బా మళ్ళీ ప్రశ్న వేసావనా? చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఎవడా అర్థమైంది? సిగ్గులేదు. గాడిద నిన్నేనా గాడిద? అటు ఇటు దిక్కులు చూస్తావు కదా నాయ్, నీతో నేను మారుతా ఉండా రేపడతా ఉండదా? ఇంతకీ ఓటెవరికి వేస్తున్నాను? అయినా నా బెమ్మ కానీ నాకు చెప్పినోడికి నువ్వు వేస్తావా ఏంది? నేను చెప్పినోడికి నువ్వు వేస్తావా? ఆయన వెళ్ళవా మాకు తెలుసులే కానీ అంటావు అంతేగా. అవునా నాయ్? మన చీపో పార్టీ వాళ్ళు ఓటింగ్ 2 చెప్తారంటగా, మన చీపో పార్టీ వాళ్ళు ఓటింగ్ వెయ్యంటగా. అంటే మొత్తం ఓటింగ్ 3 ఏళ్ళు అనమాట. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా అన్నాయ్ మరి ఇంట్లో ఎన్నోట్లు ఉన్నాయి ఏంటి? మన పార్టీ పుష్ప సరే కానీ అన్నాయ్, ఈ 3 ఏళ్ళు మనకి ఎన్ని రోజులు వస్తాయి అంటావు? అంటే సాయంత్రం అయితే మనకి మూత తిప్పే అలవాటు ఉంది కదా. కోటదాగి ఇంట్లో పండాలి, కోటదాగి ఇంట్లో పండాలి. గట్టిగా లాగితే ఫుల్లు అంటే అది అంటే రోజు లేదన్నమాట. చలో నాలాగా పెక్కు బ్యాచ్ అనుకో 3 వారాలు అవుతుంది అంతేగా. ఆ తర్వాత 3 ఏళ్ళలోనే రోజుకోసం శరీరంలో చూస్తూ ఉంటే ఎట్టా ఉంటుంది ఎరుకనా? ఆక్యుపల్చర్ ఆపరేషన్స్ చేసేస్తారన్న ఈ నాయకులు. 4వ ఏడాది కొద్దిగా రిలీఫ్ ఇస్తారన్న. ఈ 5 ఏళ్ళు మనకు చేసేది ఏటీ లేదు, దోసేది ఆపేస్తారు 5వ ఏడు గంతే. మనకేదన్నా ఆపదో అవసరం వచ్చింది అనుకో అన్నాయి, ఈ వ్యవస్థలన్నీ పనిచేస్తాయి అంటావా? మనమే డబ్బులు పోయేది అని పోరా. ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయాలంటే మన కాడ ఒక బలమైన ఆయుధం ఉందన్నాయి. అదేంటో తెలుసా? ఓటు. బలహీనత కూడా ఒకటి ఉందన్నాయి, నోటు. మన బలహీనతే నాయకుల బలం. ఇగో పలానా వాడికే ఓటేయండి ప్రతిభత కబుర్లు నేను చెప్పను. ఎవరికి ఓటేయాలో కరెక్ట్గా చెప్పేవాడు ఒకడు ఉన్నాడనే, ఆ నీలోనే ఇగో ఈడు ఉంటాడు. కానీ మనం వాడి మాట ఏనోమే, ఈడొకడు ఉంటాడే బుద్ధిగడ్డి తిని ఈ నోటు చూడంగానే ఈయన మార్చేస్తూ ఉంటాడు. మీరు మారకండే. ఏంటన్నా బా మళ్ళీ ప్రశ్న వేసావనా? నీ మీడియా అప్పుడు పోలేదా అంటున్నావు అంతేగా. ఎవడా అర్థమైంది? చచ్చిపోయింది. ఈ వ్యవస్థలన్నీ చచ్చిపోయి చాలా కాలమైనదన్నాయి. మా అవస్థలు అర్థం చేసుకోండి. మీరు మారండి అని 5 ఏళ్ళ పాటు మేము బాగలేము, చివరి 5 రోజుల్లోనే చెప్తాం. ఇంతకంటే ఫన్నీగా ఇంకెవ్వడు చెప్పలేడు అన్నాయి. కాబట్టి ఈ పాటికే నువ్వు మారిపోయి ఉంటావు కదూ. అయితే ఇప్పుడే వీడియో కట్టేసి నువ్వు వెళ్ళిపోవాలి. రైట్, ఇదిగో మారని వాళ్ళందరికీ చెప్తా ఉండా, ఈ వీడియో మీరు చివరి దాకా చూడాలి. ఏంది? సిగ్గులేదు గాడిద.